అందరికీ నమస్తే. మనతో పాటు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇవాళ మనకు కొన్ని సినిమావి ఉన్నాయి, ఎక్కువ సినిమా ఉన్నాయి, కొంచెం కాంట్రవర్సీ అవ్వచ్చు, ప్లీజ్ ఏమనుకోవద్దు. అండ్ అలాగే రాజకీయాలు ఆబ్వియస్లీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే రజాకార్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, మూవీ కూడా రిలీజ్ అవ్వబోతోంది. ఈ మూవీ ఏమైనా కాంట్రవర్సీకి గురయ్యే అవకాశం ఉంది అంటారా? అంటే ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము మనం, ఇంకా హిందూ మతం హిందూ ముస్లింలకు ఏమైనా గొడవ అయ్యే అవకాశం ఉంది అనేసి బయట మాట్లాడుకుంటున్నారు, మీరేమంటారు? చరిత్ర కదమ్మా, ఇప్పుడు అది కాంట్రవర్సీ అవటానికి చరిత్రను వక్రీకరించి ఏమైనా తీస్తే తప్పితే చరిత్ర ఆధారాలతోటి చరిత్రలో జరిగిన సంఘటనలని వాటిని కనుక తీస్తే దానికి అబ్జెక్షన్ ఉండడానికి కానీ కాంట్రవర్సీ అవటానికి వీల్లేదు. ట్రైలర్ చూస్తే చరిత్రకు అనుగుణంగా తీసినట్టే ఉంది. కనుక చరిత్ర తీసినప్పుడు అది ఎవరు తప్పు ఉప్పు అనేది చరిత్రలో అది చరిత్ర అంతే. చరిత్రలో తప్పు ఎవరిది ఉప్పు ఎవరిది అని చెప్పడమే బాధ్యత తప్పితే దీంట్లో హిందువుల కోసం తీశారు ముస్లింల కోసం తీశారు అన్నమాట కరెక్ట్ కాదు. ఆ విశ్లేషణ చేసేటప్పుడు ఆ సినిమా ఫిక్షనా హిస్టరీనా? అది ఫిక్షన్ కాదు, చరిత్ర. చరిత్ర అన్నప్పుడు చరిత్ర ప్రజలకు తెలిసిన చరిత్ర, అది అందరికి తెలుసు. ఇప్పుడు చరిత్ర కావాలంటే కూడా నెట్లో కొట్టి దాని మూమెంట్ ఏంటి, దాని గొడవ ఏంటి, ఎట్లా అయింది, ఎలా అయింది, హిందువులకు ఎలా నష్టం జరిగింది, అది అన్నీ తెలుసు. ఇవాళ ఉన్న ఎంఐఎం ఈ ఎట్లా రజాకారులకు వెనకాల ఉండింది అన్నీ వస్తాయి. సో వాళ్ళకి నష్టం జరగచ్చు, కానీ నిజం చెప్పేటప్పుడు నిజంగా చెప్పాలి. మరి ఎంత ధైర్యంగా చెప్పాడో నిజం చూడాలి. అది సినిమా చూస్తే కానీ అసలు చెప్పేవాడు ఎప్పుడు కూడా చరిత్ర చెప్పేవాడు కొంచెం ధైర్యంగా చెప్పాలి. ఎవరు తప్పంటే వాళ్ళు ఘంటాపథంగా కాశ్మీర్ ఫైల్స్ తీశారు, చరిత్ర క్లీన్ ఆధారాలతోటి, ఇదిగో పేపర్ 296 సాక్ష్యాలతోటి సెన్సార్ చేయించుకున్నాడు. అసలు ప్రతిదీ డైలాగ్ కానీ ప్రతి సన్నివేశం కానీ ఆ చరిత్ర రికార్డ్స్ చూపించి, ఇదిగో ఈ రికార్డు ప్రకారం ఈ సీన్, ఈ రికార్డు ప్రకారం ఈ డైలాగ్ అని. సో ప్రజలు హర్షించారు. ఆ చరిత్రను వక్రీకరించకూడదు, వక్రీకరించారని అనుకోవట్లేదు. రజాకారుని పేరు పెట్టి వక్రీకరించి మళ్ళీ అక్కడ హిందువులకు అన్యాయం జరగలేదు, ముస్లిమ్స్ న్యాయపరచడం చేశాడు అనుకోండి ఇక్కడ రాజకీయాల కోసమని, అది బుద్ధి తక్కువ పని అవుద్ది. అక్కడ ట్రైలర్లో అయితే అలా కనపట్లేదు. బట్ సినిమా మొత్తం చూస్తే కానీ ఎంత ధైర్యంగా తీశారు, చరిత్ర ఎంత నిజంగా చెప్పారు. అది చరిత్ర నిజంగా చెప్తే మాత్రం దాంట్లో ఎవరు దాన్ని భంగపడాల్సిన అవసరం లేదు. చరిత్రది జలియన్ వాలాబాగ్ తీసినప్పుడు జరిగింది చూపిస్తాం అంతే కదా. డయరు ఆర్డర్ ఇచ్చి మొత్తం చంపేసాడు, గోడలు ఎక్కుతున్న పిల్లలు పసిపిల్లలు చంపే చూపిస్తాం. అది డయరు అందుకని బ్రిటిష్ వాడితో స్నేహం పోతుందని చెప్పలేదు కదా. చరిత్ర అన్నప్పుడు చరిత్రగా చెప్పాలి. బహుశా రజాకారు చూసేదాకా యాజ్ ఇట్ ఈస్ ట్రైలర్ చూస్తే మాత్రం నా ఫస్ట్ ఒపీనియన్, ఫస్ట్ ఇంప్రెషన్ చరిత్రను చెబుతున్నాడు కరెక్ట్గానే అనిపించింది. బట్ ఫుల్ పిక్చర్ చూస్తే కానీ 2 గంటల సినిమా చూస్తే కానీ ఎక్కడన్నా వంగాడా, ఈ ముస్లిమ్స్ని సమర్థిస్తూ ఎక్కడన్నా చెప్పాడా, వాళ్ళ దాంట్లో న్యాయం. ఇప్పుడు ఎంఐఎం ఉంది, వాళ్ళు రజాకర్ మూమెంట్లో ముస్లింని సమర్థిస్తాడు అతడు, ముస్లిం కనుక అది తప్పు అంటాను. నువ్వు ముస్లిం కనుక ముస్లిం తప్పును కూడా సమర్థించడం, హిందూ కనుక హిందూ తప్పును కూడా సమర్థించడం కరెక్ట్ కాదు. అది నువ్వు ఫిక్షన్గా తీసుకున్నప్పుడు నీ ఇష్టం. బట్ యాజ్ అ చరిత్రగా తీసుకున్నప్పుడు రజాకార్ అని పేరు పెట్టినప్పుడు, ఇక్కడ రజాకార్ మూమెంట్లో మా నాన్నగారు లాంటి వాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు, మా ఇంట్లో ఆ చరిత్ర ఉంది. మా నాన్నగారు రజాకార్ మూమెంట్లు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా రజాకార్ మూమెంట్లో ఇబ్బందులు పడి ఆనాడు ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళిపోయి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారు. కనుక ఆ నేపథ్యం తెలుసు కనుక నాకు విన్నాం చదివాము అన్నీ మన ఇంట్లోనే అనుభవించారు అవి కనుక అవన్నీ ఉన్నాయి కనుక అది చరిత్ర కరెక్ట్గా తీస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్. అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యాక మనం మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ అలాగే ఇవాళ ఒక న్యూస్ ఏంటంటే ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఫ్రీగా అంటే స్వేచ్ఛగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి అడిగితే యాంకర్ అన్నీ వదిలేయండి, మానవ సంబంధాలు అన్నీ వదిలేసి దేవుడు నమ్మకాలు అన్నీ వదిలేసి బతకండి, అప్పుడే హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? అదే అన్ని తనాల రోగులాగా అన్నీ వదిలేసేసి చెలరోడ్లాగా అమ్మాయిల కాళ్ళు నాకుతూ ఫోటోలు పెట్టి నగ్నంగా సినిమాలు చూస్తూ చెలర బూతు విషయాలు చేస్తాడు కనుక తనది బావిలో కప్ప అలాగే అనుకుంటుంది, అలాగ వాగడం తప్పుతుంది. అన్నీ వదిలేసి మానవ జీవితం సమాజం
ఒక సమాజం, మానవ జీవితం జంతువు జీవితం కాదు. జంతువులు కనుక అన్నీ వదిలేస్తాయి. జంతువులకి సిక్స్త్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం ఉండదు. మనిషికే భగవంతుడు ఇంగిత జ్ఞానం ఇచ్చాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన సామర్థ్యాలను, శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కనుక ఇక్కడ అన్నీ వదిలేసి బతకాలి, జంతువులాగా బతకాలంటే అలా మూర్ఖుడు వాక్య అది. అదొక మూర్ఖుడు. వాడు అలా అన్నీ వదిలేసినాడు, అన్నీ తెగించినాడు, మొహం మీద ఉమ్మేసిన తుడుచుకుని వెళ్ళిపోయేవాడు. ఆ శుద్ధంతో అభిషేకం చేసిన ఆనందంగా ఉండేవాడు. కనుక వాడు అలా వాగుతాడు. అతని మాటలను పట్టించుకుని అదేదో పెద్ద సూక్తుల్లాగా, అది సూక్తులు కాదు, బూతులు మాట్లాడేవాడు చెప్తే ఏదో వాగుతూ ఉంటాడు. వాడక వాగుడు. అన్నీ వదిలేయాలని వాడు అడిగిన దానికి అన్నీ వదిలేయాలి, దానికి ఏదో పెద్ద సమాధానం గొప్పగా వీడు పెద్ద మేధావిలాగా. ఇదొక శుష్క మేధావి. మేధావిని మీడియాకి వచ్చేది పెద్ద మేధావిలాగా. అప్పుడెప్పుడో మేధావి, నిజంగా మంచి సినిమాలు తీశాడు. ఆ రోజుల్లో నాలాంటి కూడా అతన్ని అభిమానించాం. నా అసిస్టెంట్లను కూడా తన దగ్గరికి పంపించారు. వెళ్ళండిరా, నా దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్లని వెళ్ళండి, కొత్త డైరెక్టర్ మంచి టెక్నాలజీ లేటెస్ట్గా చేస్తాడు, వెళ్ళండిరా అని నా దగ్గర పనిచేస్తున్న కృష్ణవంశీ, నా దగ్గర పనిచేస్తున్న శివనాశ్వర ఇద్దరు నేనే పంపించాను రామ్ గోపాల్ దగ్గరికి. వెళ్ళమని, కొత్త డైరెక్టర్ బాగా ఉంది, ఐడియా సౌండ్ మీద మంచి ప్లే చేస్తున్నాడు అని. సో అట్లా మేము అతన్ని గౌరవించాం ఆనాడు. అది ఎప్పుడో తాతల మూతులు చూడండి, తాతల నేతుల దగ్గర మూతులు చూడండి అంటూ అది ఎప్పుడో గతం. ఒకనాడు అనగనగా శివ అన్న రోజులై. ఇప్పుడు అతను ఆ మేధావి దీంట్లో శుష్క మేధావి కింద అయిపోయాడు. చిల్లర మేధావి అనే పదానికి అర్థం లేదు. వాడిని మేధావి అంటాం కూడా దౌర్భాగ్యం. అన్నీ చిల్లర బాళ్ళు, చిల్లరతనము. అతను పెట్టే సూక్తులేంటి గడిగుడ్డు. ఆడన్నీ వదిలేసాడు కనుక అన్నీ వదిలేసాడు. ఎర్రగడ్డలో పిచ్చోడు మాట్లాడినట్టు మాటలయ్యి అంతే. అది ఆడి మాటలకు కూడా ఒక లెక్క విలువ లేదు. అండ్ ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ల పర్వం బాగా మొదలైంది. చాలా రిలీజ్ అవుతూనే ఉన్నాయి, రిలీజ్ అయినాయి కూడా మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య ఉదయ్ కిరణ్ మూవీ ఒకటి రిలీజ్ అవుతోంది, నువ్వు నేను అనేసి. అది అప్పుడు చాలా సెన్సేషనల్. ఇది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మళ్ళీ ఉదయ్ కిరణ్ మరణం గురించి మాట్లాడుకుంటూ బాధపడుతున్న సందర్భాలు. అయితే నిజంగా మెగా ఫ్యామిలీ వల్లనే అలా అయ్యారా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అంటే అప్పుడు ఉన్న వాస్తవాలు అప్పుడు జరిగింది. అతను వాళ్ళ ఇంటి పిల్లని ప్రేమించటాలు అవి జరిగినాయి. ప్రేమించాలి, ఆ ప్రేమను వీళ్ళు అంగీకరించకపోవటం తద్వారా అతని మరణానికి అతను మానసికంగా ఇబ్బంది పడి అతని సినిమాలన్నీ కూడా రిలీజ్ అవ్వకుండా ఆపేయటాలు, రిలీజ్ అవ్వకుండా, ఏ సినిమాకి ఫైనాన్స్ రాకుండా, సినిమాలు రిలీజ్ కాకుండా అతని కెరియర్ ఆ విషయంగా కెరియర్గా అడ్డుకున్నారు. అడ్డుకున్నది ఎవరు అంటే వీళ్ళే, మెగా ఫ్యామిలీ అని ఆ రోజుల్లో మాట. అది అతను ఆ రోజుల్లో మెగా ఫ్యామిలీని ఏమి చేయలేక, ఏమి ఎదుర్కోలేక, మానసికంగా నా కెరియర్ కూడా పోయింది అని చెప్పేసి, లవ్ పోయింది, కెరీర్ పోయిందని మానసిక బాధతోటి అనుభవించాడు అనేది చరిత్ర చెబుతున్న విషయాలు. కనుక మళ్ళీ అలాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి తలుచుకుంటారు సమాజం. ఉదయ్ కిరణ్ వేరే రకంగా చనిపోయి ఉంటే, యాక్సిడెంట్లోనూ లేకపోతే ఇంకోటి చనిపోయి ఉంటే ఎంతోమంది పోయారు, ఒకసారి తలుచుకుంటారు. కానీ ఇంతటి సూపర్ హిట్లు ఇచ్చిన హీరో, వరుసగా హిట్లు, ఆ టైంలో అతను వరుసగా హిట్లు, మంచి చక్కటి హీరోగా, యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఉంటూ టప్పని ఆల్ ఆఫ్ ఎ సడన్ అధపాతాళానికి పడిపోవటం అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఆ సినిమా వస్తుంది, అతని సినిమా వస్తుంది. ఇలా ఈ సినిమాలతోటే కదా ఇది పెద్దోడు అయ్యాడు పాప, ఇవాళ ఇలా